మిత్రులు వివేక్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ గారు. వారు ముందే చేరినారు, ఉద్యమంలో పనిచేసినారు. తర్వాత వెంకటస్వామి గారు చివరి దశలో ఉండే ఆరోగ్యం బాగలేక తెలంగాణ వచ్చింది కదా బిడ్డ, నువ్వు కాంగ్రెస్లో చేరిన జీవితం అంతా కాంగ్రెస్లో ఉన్నా అని ఒత్తిడి పెడితే వివేక్ గారు నాకు చెప్పకుండా పోలే. వివేక్ గారు నా ఇంటికి వచ్చి స్వయంగా నాతో మాట్లాడి, సార్ నాకు పోవాలని ఇష్టం లేదు కానీ మా నాయన పెద్ద ఆయన ఒక మాట అడిగింది, ఆయన మాట తీసేయలేక ఆయన చివరి దశలో ఉన్నాడు, ఆయన కోరిక కాదనలేకపోతా ఉన్నా, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పి పోయిన వ్యక్తి. నేను రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా ఇష్టం లేకుండే, కానీ పెద్ద ఆయన వెంకటస్వామి గారు చెప్పింది కాబట్టి వారి మీద గౌరవం కొద్దీ ఆ రోజు ఆయన మారడం జరిగింది. దాదాపు మళ్ళీ ఏడాది కాలం నుంచి మంచి చెడునో మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మంచి పని జరుగుతుంది సార్, నేను ఎక్కడ పోయినా దేశం అంతా కూడా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ని పొగుడుతూ ఉన్నారు, మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్తే వారిని నేను ఆహ్వానించడం జరిగింది. వారిని వారి వెంట వచ్చిన నాయకులందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా.